బ్రేకింగ్ న్యూస్ కోసం తాతాలాడుతున్నారు కదా. ఇప్పుడు నేను చూపించేది అసలు నిజం. ఇందులో ఉన్నది రికార్డ్ చేసుకున్నారు కదా, అదే టెలికాస్ట్ చేయండి. ఆధారాలు ఎలా సంపాదించావు మనవడా? అదంత ఈజీగా దొరకలేదు తాతయ్య. నా భార్య అదృష్టం కొద్దీ అలా కరెక్ట్గా టైంకి దేవుడు పంపించినట్టుగా దాని ఓనర్ వచ్చాడు. ఆ డాష్ క్యామ్ ఫుటేజ్ని చూపించమని అడగగానే చూపించాడు. అదే సెండ్ చేస్తే తీసుకొచ్చాను తాతయ్య. అప్పుడే బయటపడింది ఈ పాపాల పంకజం కడుపు కదా. సభాష్ మనవడా. కోర్టులుండి మినిస్టర్ బ్యాక్గ్రౌండ్ ఉండి నా కూతురు తన బిడ్డని బయట పడేయలేకపోయినా నువ్వు ఒట్టి చేతులతో నీ భార్యని గంటలో బయటికి తీసుకొచ్చావు. ఎస్ఐ, ఇప్పుడు అర్థమైందా నా మనవడంటే ఏంటో? ఇప్పుడు కోర్టుకి టైం అయింది. ఆ పంకజాన్ని తీసుకెళ్ళి నేను చెప్పినట్టు తన వెనకాలన్న అన్నోన్ నంబర్ గాడు ఎవడో ప్రాపర్గా ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ నాకు చెప్పాలి. లేదంటే నీ కథని నేను హ్యాండిల్ చేస్తాను. నీకు ఖాకీ డ్రెస్ లేకుండా చేస్తాను. రిలీజ్ చేయి. కానిస్టేబుల్, రిలీజ్ చేయండి. మమ్మీ, మమ్మీ, దా అమ్మీ. అమ్మీ,
హలో పిల్లమ్మా, ఇల్లొచ్చింది, దిగు. నువ్వు దిగట్లేదేంటి? ఇంట్లోకి రావట్లేదా? ఉహుం, ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. అదేంటి? నా భార్య విషయంలో అనుకోని సమస్య ఎదురైతే భర్తగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఇది పూర్తయిపోయింది. కానీ నా చెల్లి కాపురంలో మొదలైన సమస్య ఇంకా అలాగే ఉందిగా. అన్నగా నా పని, నా బాధ్యత ఇంకా పూర్తి కాలేదు. ఆమా. వెంకీ, ఏమ్మా, చెల్లి గురించి కాల్ చేసావా? లేదు నాన్నా. చెల్లిని కళ్ళల్లో పెట్టుకుని కాపు కాసే అన్నుండగా తిరిగి గుర్తు చేసే అవసరం ఈ తల్లికెందుకొస్తుంది చెప్పు? నేనిప్పుడు ఫోన్ చేసింది మ్యాగీ విషయం కనుక్కోడానికి. తన మీద అలా కేసు ఎవరు పెట్టారు నాన్నా? కోర్టు, జైలు అంటున్నారు నాన్నా. అమ్మా, నువ్వేం కంగారు పడకు. అవన్నీ తప్పించి నీ కోడల్ని సేఫ్గా ఇంట్లో వదిలిపెట్టాను. కష్టపడి ప్లాన్ చేశాను రా. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి జనాలను మేనేజ్ చేశాను. అసలు వాడికి ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ దొరకకుండా మేనేజ్ చేశాను రా. ఇందాక కూడా ఎవరితో కార్ నెంబర్ ట్రాక్ చేసి డాష్ క్యామ్ ఫుటేజ్ కూడా తీశాడు రా. అది కలెక్ట్ చేసి నేను కోలుకోలేని దెబ్బ కొట్టాడు రా ఆ వెంకీగాడు.